తెచ్చానండి, తెలివితేటలు నేను. చేతులు సింగపూర్ నుంచి తెప్పించానండి, కాళ్ళు లండన్ నుంచి తెప్పించాను. నువ్వు తయారు చేసావు నీ కొడుకుని? చాలా మంది ఇల్లు నా ఇల్లు అంటారు. చాలా మంది వెళ్ళినప్పుడు మా బాత్రూమ్, మా ఇల్లు సారి ఫ్యాన్ సింగపూర్ నుంచి తెప్పించానండి, బాత్రూమ్ తిప్పుతుంటారు. బాత్రూమ్ టైల్ పార్లర్ తెచ్చా ఉంటారు. ఏది నీ ఇల్లు? సిమెంట్ భూమిలో నుంచి వచ్చింది, ఇనుము భూమిలో నుంచి వచ్చింది, నీళ్లు భూమిలో నుంచి వచ్చింది, ఇసుక భూమిలో నుంచి వచ్చింది, ఇల్లు కట్టావు. అది నీ ఇల్లు ఎట్ట అవుతుంది? భగవంతుడి ఇల్లు కొన్ని రోజులు ఉంటారు అనాలి. నేనేదో ఉంటానే కోసం భగవంతుడు పరికరాలన్నీ ఉపయోగించుకొని ఒక ఇల్లు కట్టుకున్నాను. ఇది నాది కాదు, నేను ఉండే కొన్ని రోజులు ఉంటాని కోసం ఇది అనే భావన మన లోపల ఎప్పుడు వచ్చిందో అప్పుడు ఇది ఏమో టచ్ మీ నాట్లాగా అంటాం అనమాట. ఇప్పుడు ఫ్యాన్ బాగుంది, ఇది బాగుందని చెప్పిన అన్నాళ్ళు నాది 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 అని ఎప్పుడైతే అంటామో, నేను నాది ఎప్పుడైతే అప్పుడు మనం ప్రాబ్లం ఇరుక్కున్నాం. అందుకని నీదంటే ఏమి లేదు ఈ ప్రపంచంలో. అసలు ఆనందం అంటే మనకి ఏం రావాల్సిన అవసరం లేదు. నువ్వు చూడటం ఒక ఆనందం, నువ్వు మాట్లాడటం ఆనందం, నువ్వు వింటం ఆనందం, నువ్వు నడవడం ఆనందం, నువ్వు గుండె కొట్టుకోవడం ఆనందం, తిన్నది అడిగితే ఆనందం, మీ అందరూ కూర్చోవడం ఆనందం, అసలు ప్రతి క్షణం ఆనందం. ఇంతకంటే ఆనందం కావాలి? ఇంకేం కావాలి నీకు? ప్రతి క్షణం ఆనందం అనేది మనం ప్రతి క్షణం మనం నడుస్తుంటే ఆనందం, పొద్దు లేచిన ఆనందం, అసలు ప్రతి క్షణం ఆనందంతో మనం జీవించాలిపోయి వాడోడు నన్ను పొగడలేదు, వాడోడు నన్ను తిట్టాడు, వాడోడు లాస్ చేశాడు, ఈ లాభం చేశాడు. నువ్వు లాభం చేయడానికి ఈ ప్రపంచంలో నువ్వు అంతటా ఉంటా విశ్వానికి కదా, నువ్వు అనంత శక్తివి. నువ్వు అంటే కదలటానికి ప్లేస్ లేని అనంతమైన శక్తి స్వరూపులో మనం ఈ రోజు మనందరం ఒక అన్నానికి పోయే ముందు ఒక మాలు లెగిసి భగవంతుడి ముందు నేను అసలు విశ్వాన్ని చైతన్యాన్ని ఒక సత్యం చేసి ఈ రోజు శివరాత్రికి మన అల్లం భోజనానికి, ఆ తర్వాత ఇంకొక సత్యం చేస్తారు. పరమాత్మ స్వరూపులారా, మేము చాలా మంది గురువుల దగ్గరికి వెళ్ళాము. గుడివాడ పాట వచ్చింది, మీ ముందు పాట వచ్చింది. గుడివాడ వెళ్ళాను, గుంటూరు వెళ్ళాను, విజయవాడ వెళ్ళాను. ఇంత పాట రామారావు పాట ఒకటి ఉండేది. ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు అడిగినా ఏదో కావాలన్నారు సచ్చినోడని పాట ఒకటి ఉంది. గుడివాడ పాడుతున్నాయి పాట. మన ధ్యానం మాస్టర్స్ ఏంటంటే ఎక్కడికో వెళ్ళాను, అక్కడక్కడే నేర్చుకుని ఏదో కావాలనుకుంటున్నాను, ఏ గుడి దగ్గర ఏదో కావాలనుకుంటున్నాను, ఏదో కావాలని. ఇప్పుడు మేము ఇంతమంది గురువుల దగ్గరికి వెళ్ళాక అదే పాట మేము పాడుతున్నాం. ఈశాపోడు సద్గురువు దగ్గరికి వెళ్ళాము, భిక్షమింగు దగ్గర నేర్చుకున్నాము, పత్రిజి గారి దగ్గర చేశాము, ఇఫాసన అన్ని తిరిగాము. చివరికి తెలిసింది ఏడ చూసినా ఎక్కడికి వెళ్ళినా ఏమీ లేదన్న సంగతి తెలిసింది. ఏమీ లేదు, ఇది తెలుసుకోవడం ఏదో ఉందనుకుంటే మీరందరూ కూడా చెబుతున్నాను, పొద్దుగు జీవితకాలం నేర్చుకోవడం పని లేదా అని అంటారు. పిల్లలు చదువు కొన్నాళ్ళు చదివితే ఉద్యోగం చేయాలి కదా, పొద్దుగు ధ్యానం చేయట్లేదు మన పని అంటే చదువు కూడా ఉండాలి, ఉద్యోగం ఉండాలా. కాబట్టి ఒకరోజు ఏమి తెలుసుకోవాల్సిన లేదన్న సంగతి తెలుసుకొని అందరం కలిసి కూర్చోవటమే ఆత్మస్థితి. ఇందాక మన గురుగారు మన టీచర్ గారు మాట్లాడారు, అంటే మీ అందరికి ధ్యానం కుదురుతుంది, నాకు ధ్యానం కుదరలేదు అన్నాడు. చూడు, అన్నదే కుదిరింది నీకు, అది తెలిసింది చూడు, అదే జ్ఞానం. అంటే చాలా మందికి తెలియట్లేదు నాకు ధ్యానం కుదరట్లేదని, అది తెలిసిన ధ్యానం కుదిరినట్టే. చాలా మంది ఏం చేస్తానంటే, నాకు ఇది ఒకటి చెప్పాల్సి అనిపించింది. మన సరిపడి మాస్టర్స్ అందరూ కూడా నేను హాస్టల్ ట్రావెల్ చేశానండి, నేను గత జన్మలు చూసుకున్నానని అంటున్నారు. తప్పు లేదు, ఇదో పాఠం అయిపోయింది. అది తెలిస్తేనే ఇల్లు పెద్ద జ్ఞానవంతులు అన్న ఫీల్ అయిపోతారు జనం అంతా. దీనిలో మేము ఆరాధన చేసాం. మన ఏఈ అని వచ్చింది కాబట్టి, ఏఈ అని వచ్చింది కాబట్టి మనం చేస్తాం. నాకు శివుడు కావాలంటే శివుడు వస్తున్నాడు, రాముడు కావాలంటే రాముడు వస్తూ ఉన్నాడు కదా. రాముడికి అంటే తప్పుల్లో ప్రోగ్రామ్ లో మనం ఆయన డిజైన్ చేయాలి. ఏ కావాలని మనం కంప్యూటర్ సెక్షన్ చేస్తే మనకు ఆ డిజైన్ ఇస్తూ ఉంటుంది. దేవుళ్ళని, జీసస్ ని, రాముడిని, కృష్ణుడిని, శివుడిని అందరిని ఇస్తుందా లేదా? మీరు అంటారు కదా. అలాగే ఈ మనసు అనే ఏయిలో మీరు కళ్ళు మూసుకొని ధ్యానంలోకి నేను దర్శనం నీ ఊర్లో వెళ్ళి అడిగి కూర్చోగలనే నీకు ఒక ఏ ఇస్తుంది. నువ్వు దర్శనంలో ఆడవి, దర్శనంలో ఇది మనసాడే నాటకమే. ఇది ఏ మనసాడే ఏ నాటకమే ఇది. భగవద్గీతలో నేను అంతటా ఎంతటా నేను గ్యాప్ కూడా లేక అంతటా నేనే ఉన్నానప్పుడు ఇంకా ఎక్కడికి వెళ్తావు, ఎక్కడికి వెళ్ళి వస్తావు?
నువ్వు పుట్టింది ఎక్కడ, నచ్చింది ఎక్కడ, నువ్వు నీ లాస్ ఎక్కడ, లాభం ఎక్కడ, నీకు వచ్చినప్పుడు ఏం తెచ్చావు, ఏం తీసుకెళ్తున్నావు? సత్యాన్ని కానీ మనం తెలుసుకుంటే ఈ ఆశల ట్రావెల్స్ గత పాపం మాకు భలే బాధేస్తుంది. ప్రభుత్వ వచ్చింది కాదు, మీ జ్ఞానం నేర్పడం కోసం అమ్మ అన్నం పెట్టు చూడు, అమ్మ సందమావరా జాబికి రావ అన్నం ముద్ద కలిపి పెట్టు చూడు. ఆ ప్రభుత్వ వచ్చింది కలిసి నాకు బాధేస్తుంది. పాపం ఆయన డాక్యుమెంటేషన్ మిమ్మల్ని త్యాగం అన్నం పెట్టడానికి కోసం, జ్ఞానం అని అన్నం పెట్టడానికి కోసం పాపం గురువు గారు తర్వాత కళ్ళ గంతలు కడుతున్నాడు అంజోపు, తర్వాత గుంట తీసి గుంటలో కూర్చోబెడుతున్నాడు. ఎందుకు? అమ్మ అన్నం రెండమ్మ అన్నం సందమావరా జాబిలిరా అన్నం పెట్టుద్ది కదా. అట్లా మీ అందరికి జ్ఞానం రావడానికి కోసం ఆయన ఇన్ని బయటికి లేస్తున్నాడు పాపం. ఆయన ప్రమోద్ అచ్యుత్ గారికి మన స్ఫూర్తి మన థ్యాంక్స్ చెప్పాలి పాపం. ఈయన పిప్పళ్ళ గారు ఇన్ని పాటలు ఇన్ని ఆటలు అందరూ ఎందుకో మీరు అన్నం తినడానికి. అన్నం అంటే జ్ఞానపరమైన అన్నం కాదు, ఇది ఆత్మ అన్నం నింపడానికి కోసం అందరూ ప్రయత్నం. మీ అందరికి మంచి నింపడానికి కోసమే అందరూ ప్రయత్నిస్తూ ఉన్నాం అనమాట. అందుకని నా మిత్రులారా, ఇంకా ఎన్నాళ్ళు జోలపాట పాడించుకున్నాము, సీరియస్ తీసుకున్నాను. ఎన్నాళ్ళు ధ్యానం నేర్చుకున్నాం అనేది ఒకటే. అసలు నేను ఎవరిని, నేను ఎందుకు వచ్చాను, నేను ఎక్కడికి వెళ్తున్నాను, అసలు ఏంటి, ఈ అపజయాన్ని ప్రాబ్లాన్ని ఎన్నిటిని ఎలా యాక్సెప్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మేము సినిమా అన్నారు కాబట్టి చదువుతున్నాం. సినిమా గురించి మేము బాలయ్య బాబు లైటెడ్ చేసేటప్పుడు మేము అంత గమనిస్తూ ఉంటాం, సాక్ష్యం ఉంటాం. బాలయ్య బాబు వేగవతి బాబు వస్తారు, డైలాగులు సినిమా మాస్టర్ ఉంటారా రెడీ అనగా వస్తారు, యాక్షన్ అంటారు, కట్ బాబు అంటాడు, పక్కన కూర్చుంటారు, హ్యాపీ నవ్వుకుంటూ జోకులు వేసుకుంటారు, బాబు జోకులు వేసుకుంటారు, నువ్వేం తిన్నావు నేనేం మాట్లాడుకుంటున్నారు. గమనించాము. అక్కడే హ్యాపీగానే ఉంటారు కదా వాళ్ళు, కెమెరా ముందుకు వచ్చి యాక్ట్ చేస్తున్నారు కదా. ఇదేంటి జ్ఞానం కలిగింది అక్కడ. ఓహో, మనం ఎందుకు యాక్ట్ చేయకూడదు? భార్య దగ్గర నువ్వంటే నాకు ప్రాణమమ్మా, నువ్వు లేనమ్మా, ఎందుకు యాక్ట్ చేయకూడదు? ఎందుకు ఆవిడ తప్పులు ఎందుకు ఎత్తి చూపించాలి? న్యాయం దగ్గర నువ్వు అలాంటి నీ పట్ల ఉంది, నువ్వు అలాంటి ఇలాంటి ఆయన తప్పులు ఎందుకు చూపించాలి? యాక్ట్ చేయడానికి తెలియదా నీకు? ఏమంటే అదృష్టం అంటే ఉంటారు. ఈ ప్రపంచంలో యాక్ట్ చేయండి, ఆనందంగా ఉంటారు. భగవంతుడి దగ్గర మీ యాక్టింగ్ అంతా మొత్తం మనిషి పక్కన పెట్టి నాకు ఏం తెలియదని కూర్చోండి. ఇది రెండు చేయాలి. సంసారంలోకి వచ్చినప్పుడు కొంచెం యాక్ట్ చేయండి. ప్రపంచం సంసారం దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఎండీలో జాబ్ చేస్తున్న ఒక ఎండీ ఉన్నాడు. ఎండీ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు నవ్వుతుంటే ఎంత అందంగా ఉన్నారు, మీ సొమ్ము ఏమైనా పోయిందా సార్, మీ పట్ట ఇంత పెద్దగా ఉందంటే, మీ పట్ట ఎత్తుగా ఉందండి, ఆయన తప్పులు ఎందుకు చూపిస్తే నీకు ప్రమోషన్ ఇస్తాడా ఆయన? ఏమైపోయిందంటే ఈ ప్రపంచం ఇది మనం నేర్చుకోవాల్సింది. నేర్చుకోవడం కాదు, ప్రపంచం నేర్చుకోవాలి. భార్య దగ్గర ప్రేమగా, ఆఫీసర్ దగ్గర చిరునవ్వుతోటి, అలా మీరు నవ్వుతుంటే ఎంత అందంగా ఉన్నారండి అన్నప్పుడు ఆయన అలా ఎన్నాళ్ళ నుంచి ఇంతమంది పనిచేస్తాను, ఒక్కడు నవ్వులు గుర్తించలేదు, గుర్తించారు అంటారా లేదా ఆయన? ఏమైందని యాక్ట్ చేసి యాక్టింగ్ అనేది. కాబట్టి ప్రపంచంలో బతకాలంటే హార్ట్ఫుల్నెస్ గా ఉండండి. భగవంతుడి దగ్గరికి రావాలంటే ఈ యాక్టింగ్ అంతా మడిసి పెట్టేది భగవంతుడికి తెలియనట్టు కూర్చోండి. మనం ఏం చేస్తున్నామంటే ఉల్టా చేస్తున్నాం. మనుషుల దగ్గర నేను ఎవరు తెలుసా షోష అంటావు. ఇదే తీసుకొని భగవంతుడి తీసుకొని కళ్ళు మూసుకోమని, సార్ నేను బయట మారుస్తున్నాండి, భగవంతుడితో ధ్యానంలో కూర్చొని నాకు నంది అవార్డు వచ్చినాయండి భగవంతుడు గారు, నాకు అన్ని ఎకరా పొలం ఉందండి భగవంతుడు గారు, నేను రాగానే అందరూ లేచి నాకు క్లాప్స్ కొట్టారండి, అంటే నేను పెద్దవాడిని అనుకుంటున్నానండి అన్నప్పుడు ఆయన అంటాడు, అన్ని నీకు ఉండే నా దగ్గర నీకు వచ్చావు, ఏం పని నీకు? నీకేం పని? నాతోటి ఏం పని మీకు? ఏం పని అన్నప్పుడు మాకు డౌట్ వస్తుంది. ఓహో, ఇది బయట చెప్పాల్సింది నేను ఇక్కడ నీ దగ్గర తీసుకొచ్చానండి, క్షమించండి. మనం ఇంత పెద్ద సిటీ తీసుకొని తిరుపతి కొండకి వెళ్ళి ఎంత పెద్ద లీక్స్ ఇస్తున్నాడా? అప్పుడు మేము తిరుపతి కొండ ఎక్కడానికి మేము గుడికి వెళ్ళాము, చూడటానికి వెళ్ళాం, పైకి వెళ్ళి చూసాము, నడిచి వస్తున్నా పైకి. అక్కడ ఉండి అడిగాము, తిరుపతికి పైకి నడిచి వస్తున్నారండి, పోయేటప్పుడు ఎవరు నడిచి వెళ్తున్నాను వస్తారని అడిగాం. కిందకి ఎవరు రారు సార్, కింద నడిచి వచ్చేసి పైకి వెళ్ళి లిస్ట్ మొత్తానికి వెళ్ళిపోతున్నారు. ఆయన బ్యాంక్ మేనేజర్, మీకు అన్ని లిస్ట్ అన్ని చేయడానికి ఆయన బ్యాంక్ పెట్టుకున్నారా ఏంటి? పరమాత్మ స్వరూపులారా, ఎన్నింటిని మనం క్వశ్చన్ వేసుకోవాలి. అందుకని నా పరమాత్మ స్వరూపులారా, మనం ఒకటి చెప్పేసి ఫినిష్ చేస్తాం. మార్కెట్ లోపల, కూరగాయల మార్కెట్ లోపల ఎక్కువ రద్దీ ఉంటారు కదా, కలకల ఉంటారు. అదే బట్టల షాప్లో కొంచెం తక్కువ మంది ఉంటారు, కొంతమంది బట్టలు కొంటారు. అదే బంగారం గోల్డ్ షాప్లో కొంచెం తక్కువ మంది ఉంటారు, అందరూ డబ్బులు కొనలేరు కదా.
ఒక డైమండ్ షాప్ మా జూబ్లీ హిల్స్ లో వెళ్తున్నాం, పెద్ద షాప్ ఉంది, అక్కడ మా డ్రైవర్ని అడిగాము, ఈ బట్టల షాప్ లో తక్కువ మంది ఉన్నారని అడిగాం. ఏది ఈ షాప్ లో అడిగాము, సార్ అది డైమండ్ అండి, అది అందరూ కొనలేరండి అన్నాడు. ఓహో అనిపించింది. నా పరమాత్మ స్వరూపులారా, ఈ క్షణం ఇక్కడ కూర్చున్నారంటే మీరందరూ డైమండ్సే. ఇది అందరూ కొనలేరు, దీని అందరూ చూడలేరు, దీన్ని ఫాలో అవ్వలేరు. కాబట్టి మీరు అందరూ వచ్చారు కాబట్టి ఈ నిజమైన హీరోస్ డైమండ్, మీరు నిజమైన డైమండ్. ఎందుకంటే అలాంటి అద్భుతమైన డైమండ్ షాప్లోకి వెళ్ళాలంటే ధైర్యం, కోట్లు ఆలోచన కదా అది. అసలు భగవంతుడు తలుచుకోవాలంటే ధైర్యం కావాలి, భగవంతుడు బాటలో నడవాలంటే డబల్ ధైర్యం కావాలి, భగవంతుడు కలిసిపోవాలంటే అంతకు మించింది ఇక సూర్యుడు లేడు. మీ అందరికంటే అందరిలో కలంటే మీరే సూర్యులు ఈరులు అనేది మేము మనస్ఫూర్తి ఒప్పుకుంటాం. కొన్ని 2 క్వశ్చన్స్ ఆన్సర్ అయితే ఫినిష్ చేద్దాం. మమ్మల్ని అడగండి ఏదన్నా. ఎవరైనా మీరు క్వశ్చన్స్ వేస్తే చక్కగా ఆన్సర్ చెప్తారు, చెప్పేసి మనం ఫినిష్ చేస్తాం. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి, మాకు ఈ డౌట్ ఉందని గురువు గారు మీ స్కూల్ కి మేము వస్తాము, మీ పర్మిషన్ ఇస్తే. మీలాంటి మంచి మందికి, ఇలాంటి ప్రపంచానికి ఇలాంటి అద్భుతాలు సౌండ్లు రావాలి, ఇలాంటి మనుషులు పిల్లల్ని ప్రపంచానికి అందించాలి. కాబట్టి మేము ఇలాంటి మంచి మనసుకి బాగుండాలని మనస్ఫూర్తి దేవుడిని మేము ధ్యానం చేస్తాను కోరుకున్నాం. మీరు చెప్పేదానికి అంతా బాగానే ఉంది. నేనేం చెప్తున్నా అంటే పిల్లలను కూడా వేరే వాళ్ళు చెప్తారా? క్వశ్చన్ చేయమన్నారు కదా, వేరే వాళ్ళు చెప్తారా? క్వశ్చన్లు అడగమన్నారు కదా అన్నలారా, కూర్చోండి మీరు. అలాగా మీరు స్టూడెంట్, మీరు గురువు. థ్యాంక్ యూ. నాకు మాట్లాడకుండా ఉండలేక వచ్చేసాను నేను. నా పక్కనే ఉన్న పెద్ద ఆయన ఒక మాట అన్నారు, వాళ్ళు చదువుకోలేదన్నారు, చదువుకున్న వాళ్ళందరికీ జ్ఞానం కలిగిస్తున్నారు అని చెప్పేసి. నిజమంటే చెప్పండి చెప్పండి. నేను వెంటనే అన్నాను, మనం అందరం చేసిన తప్పు, వాళ్ళు చేసిన రైట్ ఏంటంటే చదువుకోవడమే. మనం చదువుకుని పాడైపోయాం, వాళ్ళు చదువుకోకుండా బాగుపడిపోయారు. నాకు బాగా అర్థమైంది విషయం మాత్రం. రెండోది, ఇందాక అన్నారే ఆ బాలయ్య బాబు వచ్చేసి 2 డ్రామాలు చెప్పేసి మళ్ళీ హాయిగా కూర్చొని నవ్వుకుంటున్నారని. అది ఎంత సత్యం అనిపించిందంటే నాకు. నిజంగా నా జీవితంలో ఎన్నో మీటింగులు, 35 సంవత్సరాలు నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి వచ్చి ఎన్నో మీటింగులు, ఎంతో మంది క్లాసులు, ఎన్నో రకాల జనాలకు వెళ్ళాం, కానీ ఇవాళ దొరికినంత ఫిలాసఫీ మాత్రం నా జన్మలో ఎప్పుడు దొరకలేదు నాకు. ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళిద్దరిని భగవంతుడు ఒకే కడుపున ఒకేసారి ఎందుకు పుట్టించారో ఇప్పుడు అర్థమైంది నాకు. ఒకళ్ళు మాట్లాడుతుంటే ఇంకోటి కనెక్ట్ అవుతున్నారు, సేమ్ డైలాగ్ వచ్చేస్తుంది, ఇద్దరు ఒకే రకంగా అవుతున్నారు. ఎంత బాగుందో ఈ రోజు మాత్రం. అమ్మా సారు, ఎన్ని జన్మలకి మర్చిపోలేం. ఇందాక ఆ పిల్లలందరినీ బస్సులు ఎక్కించుకుని వాళ్ళందరినీ పోగేసుకుని పొద్దు నుంచి పేరెంట్ విజిట్ మాకు వాళ్ళందరినీ పూజ చేసుకుని సచ్చి చెడి వాళ్ళు నేర్చుకొచ్చా. నాకు అనిపించింది, పిప్పల ప్రసాద్ గారికి ఎందుకు పిలిచారు, అమ్మ ఎందుకు రమ్మందో, ఎందుకు ఒప్పుకున్నానో, ఈ అన్ని తిప్పుడు కూడా తీసుకురావాల్సి వస్తున్నా అనిపించింది. దెబ్బకి మొట్టమాయం 10 నిమిషాలు కష్టాలన్నీ ఎగిరిపోయాయంటే ధ్యానం అంటే ఏంటో కరెక్ట్ గా అర్థమైంది నాకు. ఇంకా డౌట్ లేదు నాకు. చాలా చాలా సంతోషం. నిజంగా మనం అందరం పుస్తకాలు చదువుకుని ఉంటాం, డిగ్రీలు సంపాదించుంటాం. వాళ్ళు నిజంగా ప్రపంచాన్ని అర్థం చేసుకున్నారు, ప్రపంచంలో ఉన్న ప్రతి విషయాన్ని అర్థం చేసుకున్నారు, ఫైనల్ గా ఆధ్యాత్మికలో వెళ్ళిపోయారు. నిజంగా మీకు పాదాభివందనాలండి. మా క్యాంపస్ కి వస్తానందుకు ఇందాక నుండి మనసంతా వీళ్ళు పెడుతోంది, కానీ ఎప్పుడు అడుగుతామా వెళ్ళేటప్పుడని. కానీ చూసారా వచ్చేసింది మొత్తం. మన పిల్లలు ఎక్కడున్నారో ఒకసారి తీసుకెళ్దాం అనే వాళ్ళు క్లాస్ కట్టండి. అన్నా మా పిల్లలు ఏమడిగారంటే ఇందాక చెక్క భజన చేసిన తర్వాత రామలక్ష్మణ్ అన్న వాళ్ళతో ఫోటో దిగొచ్చా అని అడిగారు. అట్లాగే పిల్లలందరికీ కరసం నేర్పించాలని పరుగులు పెడుతుంటాడు, నేను తోడయ్యాను ఆయనకి. ఇద్దరం కలిసి ఇప్పుడు విశ్వవ్యాప్తం చేయాలా కరసం అని అనుకుంటున్నాం. సంతోషం. ఆ పిల్లలు అంటారు రామలక్ష్మణ్ అన్న వాళ్ళతో ఒక్కసారి కరసం చేయొచ్చా అని అడుగుతున్నారు. మరి గట్టిగా బాగా చేస్తే ఏం చేస్తారని అడిగా. ఎప్పుడు తగిలినా పర్లేదంట మీతో కరసం. ఓకే, చాలా సంతోషమా. మీ అందరికీ నేను మనవి చేస్తుందంటే, మరి ఎంత సత్యం తెలిసేస్తున్నారో చూడండి. ఎన్ని అహంకారాల మధ్య
జుట్టు చూసుకొని, చొక్కా చూసుకొని, గొలుసు చూసుకొని, ఎత్తు చూసుకొని, లావు చూసుకొని, ఆస్తులు చూసుకొని, ఐశ్వర్యాలు చూసుకొని, నా పిల్లలది, నా భార్య ఇది, నా భర్తది అనుకుంటూ పిచ్చి బతుకు బతికేస్తున్నాం అని చెప్పేసి 4 మాటలు అర్థమైంది. గొప్ప విషయం ఏంటంటే మనం ఏమీ కాదని ఒకసారి కెమెరా లోపలికి తిప్పితే ఒరిజినల్ అర్థమైపోతుంది. నాకు అర్థం చేసింది. చాలా చాలా ధన్యవాదాలు. ఇక తర్వాత చెప్పబోయే క్లాస్ కూడా ఉంది, అందులో మరికొన్ని సత్యాలు తెలుస్తాయి మనకి. మరి భోజనాలకు వెళ్ళమన్నారు కానీ నాకైతే ఇష్టంగా లేదు, భోజనాలు అవసరం లేదు అనిపిస్తుంది. సైడ్ నుంచి ఎవరైనా అడిగేవాళ్ళు లేడీస్ నా బంగారాలు ఎవరైనా అడగండి. ఇంకెవరన్నా బంగారం అడుగుతామా? ఇప్పుడు అడిగేవాళ్ళు ఉంటారండి. అలా గురుగారు మరి సిల్లు